ఆగండి. మా ఆయన ఎక్కడున్నాడు? ఇంకో జాన్ జబ్బా అని కల్పిస్తారా అండి బాంబే? జాన్ జబ్బా ఇన్ ముంబై. ఓకే ఓకే. జాన్ జబ్బా ఫ్రమ్ హైదరాబాద్ టు ముంబై. ముంబై ఇద్దరు ముంబై అల్లుడ్లే. ఎట్లుంటది మరి మనతోని? నేను ఇక్కడ ఉన్నప్పుడు ఆడ అక్కడ ఉంటాడు, ఆడ అక్కడ ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉంటా. కానీ ఫస్ట్ టైం ఇద్దరం ఒకటే దగ్గర ఉన్నాం. ఏం చేద్దామంటావు మరి? ముంబైలో ఓన్లీ ఒకటే ఒక దగ్గర హైదరాబాద్ హలీం దొరుకుతుంది. అది కూడా మా హైదరాబాద్ జాన్ జబ్బా గారి దగ్గరనే దొరుకుతుంది. ఒక్కసారి ఆ సార్ పేరు చెప్పండి అయ్యా. అర్థమైంది? ఎవరు కనిపించలే, ఇంకా మీరే కవర్ చేస్తున్నారు. హాయ్ హాయ్ హాయ్. మా జాన్ జబ్బా హైదరాబాద్ భాషలో చెప్పాలంటే ఏబ్రా నీ హైదరాబాద్. ఇన్నాళ్ళు నేను మీ వాడిని, మీరు నా వాళ్ళు అనుకుని మురిసిపోయానయ్యా. హైదరాబాద్ లో తిన్నారు కదా, ఎప్పుడైనా వచ్చి బాంబేలో తినండి హలీం. హలీం తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఆడ మొత్తం తిన్నాడు. మొత్తం తిన్నాక నా దగ్గరికి వచ్చి టేస్ట్ బోత్ అచ్చాతా కానీ ఇస్మే మటన్ కిదరతా అని అడిగాడు. అరే ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? మరి సాటర్డే నైట్ ఏముండదా? అరే అదే వాసన ఉంది హలీం నాకు. ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా. స్నో వరల్డ్ తర్వాత మేము డిన్నర్ కోసం ఒక ప్లేస్ కి వచ్చినాము. సర్ప్రైజ్. ఆగండి. మా ఆయన ఎక్కడున్నాడు? హలో, ఎక్కడికి? ఏడికి తీసుకెళ్తున్నావు? ఇంకో జాన్ జబ్బా అని కల్పిస్తారా అండి బాంబే? జాన్ జబ్బా ఇన్ ముంబై. ఓకే ఓకే. జాన్ జబ్బా ఫ్రమ్ హైదరాబాద్ టు ముంబై. ముంబై ఇద్దరు ముంబై అల్లుడ్లే. ఎట్లుంటది మరి మనతోని? నేను ఇక్కడ ఉన్నప్పుడు ఆడ అక్కడ ఉంటాడు, ఆడ అక్కడ ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉంటా. కానీ ఫస్ట్ టైం ఇద్దరం ఒకటే దగ్గర ఉన్నాం. ఏం చేద్దామంటావు మరి? సో మేము వచ్చింది ఎక్కడ తెలుసా? We are at the Afzal Maw restaurant. మా వాళ్ళందరూ ఎక్సైటెడ్. చూడు హలీం, ముంబైలో హలీం చూసి పిస అవుతుంది. రెస్టారెంట్ పేరు ఇంటర్నే ఎవరన్నా గుర్తొచ్చిందా? ఇది ఎవరిదో? అఫ్జల్ మావ్ రెస్టారెంట్ చూసి ఏమన్నా గుర్తొచ్చిందా? ఫస్ట్ అయితే ముంబైలో మొత్తం హలీం సెటప్ ఉంది. ముంబైలో ఓన్లీ ఒకటే ఒక దగ్గర హైదరాబాద్ హలీం దొరుకుతుంది. అది కూడా మా హైదరాబాద్ జాన్ జబ్బా గారి దగ్గరనే దొరుకుతుంది. ఒక్కసారి ఆ సార్ పేరు చెప్పండి అయ్యా. అర్థమైంది? ఎవరు కనిపించలే, ఇంకా మీరే కవర్ చేస్తున్నారు. హాయ్ హాయ్ హాయ్. మా జాన్ జబ్బా. कैसे अच्छे? फाइन फाइन फाइन. आ जाओ, वेलकम. హైదరాబాద్ నుంచి ముంబైకి వచ్చినాము. ఈడు బాంబేలో ఉన్నప్పుడు నేను హైదరాబాద్ ఉంటా, నేను హైదరాబాద్ ఉన్నప్పుడు ఈడు బాంబేలో. సరిపోయారు ఇద్దరును. How are you? ఫైన్ ఫైన్ ఫైన్. ఫోన్ లో మాట్లాడమే. అదే 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 చెప్తుంది. ఫోన్లో మాట్లాడినప్పుడు దీపు బేటా యార్ ఇధర్ बैठना पड़ता. కాదు ఇప్పుడేనంట. ఈ హోటల్ ఏమో ఇది ఎక్కడ ఉంది? ఇది కుర్లా. ఇది కుర్లా అంటే ఓల్డ్ సిటీ. కుర్లా అంటే ఓల్డ్ సిటీ. హైదరాబాద్ భాషలో చెప్పాలంటే ఏబ్రా నీ హైదరాబాద్. ఇన్నాళ్ళు నేను మీ వాడిని, మీరు నా వాళ్ళు అనుకుని మురిసిపోయానయ్యా. హైదరాబాద్ భాషలో చెప్పాలంటే నా ఒక బ్రాంచ్ కుర్లాలో ఉంది, అంటే ఇంకొక బ్రాంచ్ బేలాపూర్లో ఉంది. వీడికి బేలాపూర్ కుర్లా అంటే ఇది ఓల్డ్ సిటీ, అది గచ్చిబౌలి. అలా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆడికి అర్థమైంది. ఆడ పాస్ కూడా మాస్ 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 ముస్లిం ఏరియాకి అది కొంచెం పాష్. ఇంకోటి హైలైట్ ఏమైందంట, దీనికంటే స్విగ్గీలో హలీం ఆర్డర్ వచ్చిందా అని నేను చెప్తాను. చెప్పు. సరే తరలే. స్విగ్గీలో హలీం ఆర్డర్ వచ్చింది. హలీం ఆల్రెడీ రెడీ ఉంటుంది కాబట్టి ఆ తొందరగా మనం రెడీ కొట్టేసి ఆ డెలివరీ పార్ట్నర్ కోసం వెయిట్ చేస్తాం. వాడు వచ్చి తీసుకోపోతాడని చెప్పి ఆల్మోస్ట్ 15-20 మినిట్స్ అయిపోయింది. మేము యాక్సెప్ట్ ఆర్డర్ రెడీ అని కొట్టి ఆడు రావట్లేదు. సడన్లీ ఆడు ఫోన్ చేసిండు. ఆడు ఫోన్ చేసి ఏమడుతున్నాడు తెలుసా,
ఏ హలీం ఆర్డర్ ఆ గయా ये వెజ్ है నాన్ వెజ్ है అని అడుగుతాడు. ఇది నాన్ వెజ్ కదా హలీం అంటే, సరే సరే నేను వేరే డెలివరీ పార్ట్నర్ని పంపిస్తా, నాన్ వెజ్ అయితే నేను డెలివరీ చేయను అంటుంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అరే నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ డెలివరీ చేయొద్దంటే నువ్వు మరి స్విగ్గీలో ఎందుకు జాయిన్ అయ్యావరా అని అడిగిన. అరే నీ వ్యాపారం ఎట్లా ఉండదు తెలుసాను, బార్ అండ్ రెస్టారెంట్లో పనిచేస్తున్నావు, వెయిటర్ వచ్చి నాకు విస్కీ తెప్పిస్తే విస్కీ కాదు నేను థమ్స్ అప్ సర్వ్ చేస్తా అన్నట్టు ఉన్నది. బట్ ఐఎమ్ సో హ్యాపీ. ఇలా జరుగుతుంది. హైదరాబాద్ పేరు నామ్ ఏమంటారు షాన్ చేస్తున్నాడు వచ్చి అలీ మీద చక్కగా ఏదో నేను నిజంగా చెప్తున్నా, హైదరాబాద్ లో తిన్నారు కదా, ఎప్పుడైనా వచ్చి బాంబేలో తినండి హలీం. హలీమే కాదు అన్ని ఫుడ్. అలీమే కాదు, ఇదైతే కేప్సా హైదరాబాద్ లో దొరకదు కాబట్టి హలీం గురించి చెప్తున్నాం. హైదరాబాద్ లో బాంబేలో వచ్చి హలీం అమ్ముతున్నాం. దేవుడి దేవాల తర్వాత బయటకు వెళ్ళినప్పుడు ఆ రష్ చూపించు ఎట్లా ఉంది మన దగ్గర. ఎందుకు ఇప్పుడే చూపిస్తా. వీళ్ళకి ఏమైందంటే అందరూ, నేను చెప్తా ప్రతిసారి, వీళ్ళకి ఏమైందంటే అందరూ హలీం పేరుతో ఏదో కిచెన్ టైప్ లో అమ్మేవారు. దాంట్లో మొత్తం పప్పు ఉంటుంది, దాని తర్వాత చిన్న చిన్న పీసులు ఉంటాయి. స్టార్టింగ్ లో మేము స్టార్ట్ చేసినప్పుడు ఆడ హలీం ఆర్డర్ ఇచ్చాడు. హలీం తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఆడ మొత్తం తిన్నాడు. మొత్తం తిన్నాక నా దగ్గరికి వచ్చి టేస్ట్ పోతే వచ్చాతా కానీ ఇస్మే మటన్ కిదరతా అని అడిగాడు. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, నీకేమైనా బుర్రున్నదారా? నువ్వు తిన్నది మొత్తం మటనే కదా, ఆడికి పీసులు కావాలంట, పీసులు దొరకలే కదా అంటాడు. సో ఇలా ఉంది. వాళ్ళకి ఇప్పుడు నేర్పించిన, బాంబేకి నేర్పించిన యాక్చువల్ హలీం ఎట్లా ఉండాలి. ఒక్కసారి హలీం చూపిస్తాం. రష్ ఎట్టు చూడ, బయట డోర్ కనిపిస్తుంది. హైదరాబాద్ లో హలీం కోసం ఎగబడి చూసినాను, బాంబేలో ఎట్లా ఎగబడుతుంది. ఇది సెకండ్ ఇయర్, ఇది యాక్చువల్లీ సెకండ్ ఇయర్. మన కౌంటర్ మీద శేఖర్ అని ఉన్నాడు. అప్పట్లో అది ఇప్పటికీ మా హైదరాబాద్ హోటల్ అప్పటి నుంచి ఒక 20 సంవత్సరాల నుంచి నా దగ్గర ఉన్నాడు. ఆ డైలాగ్ ఒకటి ఉంటుంది, నేను ఆడ ఉంటా ఈడ ఉంటా, షూటింగ్లు ఉంటే ఆడుంటాడు ఈ నెంబడి, బాంబేలో ఉంటే ఈడుంటాడు. ఎవరా ఈడ చూసి చెప్పరా, మెడ తిరుగుతలేదు, మెడ పట్టుకుందా? ఆడికి మెడ ఎక్కడ ఉందిరా, డైరెక్ట్ షోల్డర్ మీద ఇది హెడ్ పెట్టినట్టుంది. తోడా తోడా ఈడు 250 రూపాయలకే మటన్ హలీం ఇస్తున్నాడు. ఈడు ఆడనేమో 330-40 పెట్టాలి హైదరాబాద్లో. యాక్చువల్లీ ఏమైందంటే ఇక్కడ ఉన్న జనాలకి మన హలీం అలవాటు చేయాలి. ఇక్కడ మనకి ఇఫ్తార్ టైంలో కానీ ఏదో మన నార్మల్ టైంలో 100 రూపాయలకి 100 ఐటమ్ దొరుకుతుంది. సమోసాలు కానీ ప్యాటీస్లు కానీ, దీనికి ఇఫ్తారీలో చాలామంది అది తింటారు. సో అది అలవాటు చేయడానికి ఇప్పుడు స్టార్టింగ్లో కొంచెం రేట్ తక్కువ పెట్టిన, మెల్లగా లాస్ట్ టైం 200 ఉండే, ఈ సంవత్సరం 230 పెట్టిన, నెక్స్ట్ టైం మళ్ళీ కొంచెం పెంచుతా, అలా పెంచుకుంటూ పోతా. నువ్వు పెంచేవరకు హైదరాబాద్లో 400 అవుతారా? పర్వాలేదు, మనకు సంపాది ఉంది కదా, దేవుడు ఇస్తుండు, అందరు తినాలి, మంచిగా ఉండాలి. కొన్ని మిగిలితే నాకు కూడా ఇచ్చి ఇంత తక్కువ రేట్లో అమ్మితే ఏడా మిగులుతుంది? నా కోసం మిగులుతుంది, పంచడానికి మిగులుతుంది. ఈ హోటల్కి ఫస్ట్ టైం వస్తున్నా నేను. హోటల్ ఆల్రెడీ ఆడ ఏదైనా ఆడికి వచ్చిన నువ్వు లేవు అప్పుడు, మాసుమా ఉండే. అది మన మస్గావ్ మస్గావ్లో అప్పుడేమో మాసుమా ఉండే, వీళ్ళు లేకుండే, షూటింగ్ ఉండే. ఇప్పుడు మాసుమా లేదు, వీడు ఉన్నాడు. ఫస్ట్ టైం తన హోటల్ మస్తు. బాంబేలో గింత పెద్ద హోటల్ లేదురా, అయినా కూడా ఉంది. పైన ఇంకా పోలే, పైకి పోయినాక చూద్దాం కదా. ఎవరు చూడట్లే అంకుల్, మెల్లగా తిను. ఇది వెజ్, ఇది మేక వెజిటేరియన్ మేకనే. అంకల్ అది అంకల్ ఉపవాసం కదా, అంకల్ కి ఉపవాసం అంట. ఓన్లీ నాన్ వెజ్ గా లేదంటే దానికి కూడా? రెండిటికి ఉపవాసం. ఫుల్ ఉపవాస్ మళ్ళీ 12 బజలేకే బాద్. మరి సాటర్డే నైట్ ఏముండదా?
అరే మామ హలీంలో నిమ్మకాయ లేకపోతే మళ్ళా రాదు. నిమ్మకాయ పెడుతున్నా కదా మళ్ళా. హైదరాబాద్ స్టైల్. అరే అదే వాసన ఉంది హలీంలో. ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా. నేను బాంబేలో హలీం తిన్నా ముందు. ఫస్ట్ టైం హైదరాబాద్ హలీం బాంబేలో తిన్నా. బాగుంటుంది కదా. సేమ్ రా మన రామసంలో దొరికే వెళ్ళి సేమ్ ఇది వాళ్ళందరూ వీళ్ళ పప్పు తక్కువ మటన్ ఎక్కువ ఉన్నది. తెలీదు పప్పు ఎక్కువ ఉంటే మా మామయ్య తింటారు వెజిటేరియన్. ఈడ పప్పు ఎక్కువ వేస్తే కిచడా అంటారు. చాలా బాగుంది. అంటే రేపు కూడా బాంబేకి వస్తే తినండి, లేకపోతే నెక్స్ట్ ఇయర్ వచ్చి ఇక్కడ తినండి. బాంబేకి వస్తే రేపు లాస్ట్. అంటే వీడియో వచ్చాక టైం పడుతుంది. ఈరోజు లాస్ట్ 500 ఒక 10 రోజులు ఇంకా ఉంచుతారులే. మాకేంటంటే రంజాన్ నుంచి లోపలే కస్టమర్ చాలా ఎక్కువ ఉంటారు. ఈద్కి మళ్ళీ బాసీ ఈద్ ఇవన్నీ మళ్ళీ వీకెండ్ వస్తుంది. ఇదే మనం చూడలేకపోతాం మళ్ళీ बट टू गुड. खिचड़ी कितना अच्छा है ये बच्चे लोग का. बहुत अच्छा है. ఇది కుర్లాలు ఉందంట. కుర్లాల మీద దొరుకుతుందంట. నేను అడ్రస్ పెడతా కింద. పెద్ద పెడతాది. నెక్స్ట్ టైం బాంబేకి వచ్చినప్పుడు తినండి. నన్ను యాడ్ చేసుకుంటాను. హైదరాబాద్ ఉంటాడు, బాంబేకి వచ్చి తగదు పట్టినట్లు కూడా తింటుందా. ఇప్పుడు అంకల్ ఎక్కడ పోయాడు, అంకల్ కనిపించట్లేడు అని అదే నవ్వకండి. అక్కడ ఉన్నారు. టేబుల్ సపరేట్ వేసినాం. వెజిటేరియన్స్కి టేబుల్ సపరేట్ వేసినాం. నాన్ వెజ్ ఎంత బాగుందో వెజ్ కూడా అంతనే బాగుంది అంటారు. నేను అక్కడ దిక్కుపోలే. 2 కప్పు హలీం. ఇంకా వేరే ఐటమ్ తినాలి. కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత కబాబ్ తిందాము, ఇక్కడ కేప్సా ఫేమస్, కేప్సా తిందాం అది ఇది అనుకున్నాం. హలీం చూసి ఏం తింటలేడు. ఇవే 2 గిన్నెలు తింటుండు. ఫినిష్. నేను ఈడ కాదు ఏడికి పోయాను ఫంక్షన్. హలీం మంచిది అన్నం తినేయ హలీం తింటాం. ఈడున్న వాళ్ళు అందరికి ఒక్కదానికి ఇద్దరు తింటారు. మేము ఇద్దరము ఒక్కలమే 2 తింటాం. లేదు ఇక్కడ బాంబేలో ఎలా అంటే ఒక బౌల్ తీసుకొని 4-5 తింటారు. మాకు ఒక పక్కకు కాదు కదా, ఒక ఇంత పక్క కూడా కాదు. మా హైదరాబాద్ వాళ్ళకి సరిపోదు. ఒక బౌల్ కూడా సరిపోదు. 2 కావాలి. 2 బౌల్ కథం మషా సూపర్. చాలా బాగుండే టేస్ట్. చాలా అంటే చాలా ముఖాలు అందరు అందరు ముఖాలు ఎట్లుంది చూడు. హలీం తిన్నావా? ఎట్లుంది హలీం? నువ్వు కేప్సా తినాలా అందుకే కొంచెం. ఇప్పుడు అయిపోయింది హైదరాబాద్ లో ఐటమ్ అయిపోయినాయి. హలీంలు గిలీంలు. ఇప్పుడు ఏంటంటే కేప్సా. కప్సా ఇది ఇక్కడ ముంబైలో దొరుకుతుంది. ఓన్లీ కప్సా. ఇంకెక్కడ దొరకదు. ఇక్కడనే దొరుకుతుంది. అది ఫ్రైడ్ రైస్. ఇట్ ఈస్ కాల్డ్ కప్సా ఇన్ ముంబై. కానీ సేమ్ ఫుడ్ ఐటమ్ మీ హైదరాబాద్లో కూడా దొరుకుతుంది. యూ పీపుల్ కాల్డ్ ఇట్ మండి. మంది వేరే. మంది రైస్ వేరే. కేప్సా రైస్ ఎట్లుంటుంది తెలుసా? ఫ్రైడ్ రైస్ ఉంటుంది. ఫ్రైడ్ రైస్తోని తందూరి. సో అది మనం ఏదైనా కాంబినేషన్ తీసుకోవచ్చు. గ్రీన్ తందూరి, వైట్ తందూరి, 3 మిక్స్ అట్లా. సో ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఇండియన్ ఇంకా చైనీస్ని కలిపి దాంట్లో కొంచెం ముగ్లై ఇది ఇచ్చి తందూరి ఫ్లేవర్ ఇచ్చి దానికి కొంచెం అరేబియన్ తడక ఇచ్చి అన్నీ కలిపి దాన్ని కప్సా అంటారు. ఇప్పుడు రాబోతుంది, వచ్చినాక చూడండి. You like it? Like it? Yeah. You want ये अंग्रेज more? का बच्चा है. ये You want more? Yeah. अरे थोड़ा लगा रे. मैं क्या करूँ सिर्फ स्टार्टिंग का जाता रहा मुंह में बोल के. अरे मैं क्या करा रे? सिर्फ स्टार्टिंग का जा रहा हूँ. कहते कौन दिखेगा? చాలా చాలా ఇనఫ్. Fine. Have custard. అవ్వ చాలు. ఇనఫ్ చాలు. 1 की स्वीट. హ్యాపీ బర్త్డే. से मामा हाय आपने मामा. क्लैप किया ना इसके लिए. से हाय मामा. से हाय मामा. हाई फाई. हाई फाई. हाई फाई. हैप्पी बर्थडे. केक कैसा दिख रहा है उसमें? चाय मांगो. తెలియదు. चाय కావాలంటుంది. ఓయ్ స్వీట్ ఇంగ్రీడియం స్వీట్ ఇది. This is kunafa. Very nice.
ఇది కునాఫా అంటే ఇది తింటే సాత్కూన్ మాఫ్ అంట. వేసిండు నా డైట్ మొత్తం సంక నాకు ఇచ్చింది. అరే నువ్వు తినకపోయినా అట్లనే ఉంటావు. వీడికి నేను ఎప్పుడు చెప్తా, అది పాడుతుండే వాళ్ళ రైతే పత్తర మారనే వాళ్ళ లేబర్ పడి నువ్వు खाओ नहीं खाओ डाइट मेंटेन करना है వాడికి అలాగే ఉంటాడు. వాడి 6 पैक అలాగే ఉంటుంది. జెనెటిక్స్ అయితే ఇంకా మరి మస్తురా. నిజంగా చెప్తున్నావు, ఫుడ్ నా దోస్తాను కాదు అన్నం, నేను అబద్ధాలు చెప్పొద్దు. ఫుడ్ హలీం. ఇప్పుడు నేను ఒకటి చెప్తారా, నువ్వు ఇప్పుడు ఈ వీడియోలో ఎంత చెప్పినా దోస్త్ వాడు హోటల్కి వచ్చిండు, దోస్త్ వాడు హోటల్లో తిన్నాడు, ఖచ్చితంగా ప్రేజ్ చేయాలి, అదే ఉంటుంది. సరే, ఎవరన్నా వీడియోలు చూసి తినాలని వచ్చి తిన్నాక అప్పుడు కమెంట్ పెట్టండి, అప్పటిదాకా కమెంట్ పెట్టండి, ఓకేనా? ఫస్ట్ అక్కడ ఉన్న వాళ్ళు అందరూ బాంబేకి రావాలి. అరే ఇడ మా తెలుగు వాళ్ళు మస్తు మంది నేను మొన్న రీల్ పెట్టినప్పుడు నాకు అర్థమైంది, ఎవరో ఇన్స్టాగ్రామ్ వాళ్ళు వచ్చి ఇక్కడ రీల్ తీశారు, ప్రమోషన్ రీల్ తీసి నాకు కూడా కొలాబరేట్ చేశాను. ఆ కొలాబరేట్ చేస్తే చాలా మంది వచ్చి అన్న మేము రీల్ చూసాము, మేము కూడా ఇక్కడే ఉంటాము, అది నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే బేసిక్ గా ఇక్కడ కుర్లా ఫినిక్స్ ఉంది కదా, నేను ఏమనుకున్నా చూసుండ్రే కుర్లా ఫినిక్స్ ఉంది కదా, అక్కడికి వస్తారు కదా, వచ్చినప్పుడు తినాలనిపిస్తే ఈ హోటల్కి రండి. అడ్రస్ కింద ఇస్తున్నా, తిన్నాక కమెంట్ పెట్టాను. దోస్తు అని చెప్పలేను, నిజంగా ఫుడ్ మీద అబద్ధాలు చెప్ప ఏమి ప్రమోషన్ చేయడానికి రాదు. కుర్లకు ఆడికి వచ్చింటివి, ఇక్కడ ఉండడానికి ఫోన్ చేస్తూ ఉంటే ఇక్కడికి వచ్చిన. ఫుడ్ జబర్దస్త్ ఉంది. హలీం దగ్గర నుంచి అది కేప్స్ అని అంట, మన హైదరాబాద్లో దొరకదు అది. నేను తిన్నా, చాలా బాగుంది. తర్వాత స్వీట్లు అదేంద్ర ఫస్ట్ ఇచ్చి నేను తిన్నాను. ఫస్ట్ కస్టర్డ్, తర్వాత కునాఫా. కస్టర్డ్ తిన్నాడు. కునాఫా హైదరాబాద్ లో కూడా ఉందనుకుంటా. ఏమో నేను ఫస్ట్ టైం తింటున్నా, నాకైతే మస్తు నచ్చింది. ఓకేనా? 3 cheers baby.